అంశము శిక్ష. వాటిని మనం కొనసాగింపుకు ముందుకు కొనసాగుతూ ఉన్నాం. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనాన్ని చూద్దాం. యెరూషలేమా, నేను మీ యొద్ద నుండి తొలగింపబడకుండునట్లును నేను నిన్ను పాడైన నిర్మానుష్య ప్రదేశంగా చేయకుండునట్లును శిక్షకు లోబడమని చెప్పి గుర్తు చేయబడుతుంది. అవును ప్రియమైనటువంటి వారలారా, తప్పిదము నేను చేసినప్పుడు నేను శిక్షకు లోబడాల్సినటువంటి వారిగానే ఉంటూ ఉన్నాను. ఏబు గ్రంథము 37వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూద్దాం. ఏబు గ్రంథం 37వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూద్దాం. 37:13 12-13 కలుసుకొని ఉంది, చదువుకుందాం. ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాసయోగ్యమైన భూగోళం మీద మెరుపును మేఘములను సంచారము చేయును. ఆయన వాటికి ఆజ్ఞాపించున్నది యావత్తును అవి నెరవేర్చును. శిక్ష కొరకే గాని తన భూలోకము కొరకే గాని కృప చేయుటకే గాని ఆయన ఆజ్ఞాపించిన దానిని అవి నెరవేర్చును. అవి నెరవేరుస్తాయి. ప్రకృతి అంతా కూడా అవి నెరవేరుస్తవి. కాబట్టి మనము జాగ్రత్త కలిగి ఉండాలని చెప్పి దేవుని వాక్యము గుర్తు చేయబడుతూ ఉన్నది. మరి కీర్తనలు 106వ కీర్తన 106వ కీర్తన 106వ కీర్తన 30వ చరణాన్ని మనం చూద్దాము. ఫినెహాసు లేని పరిహారము చేయగా ఆ తెగులు ఆగిపోయెను. ఫినెహాసు లేచి పరిహారము చేయగా ఆ తెగులు ఆగిపోయెను. మరి ఈ విషయాన్ని సంఖ్యాకాండంలో కూడా 25 అధ్యాయం 11, 13 నుంచి చూస్తే ఫినెహాసు గురించి అనేక విషయాలు మనకు అర్థమవుతాయి. మరి తెగుళ్ళ గురించి ఫినెహాసు లేచి పరిహారము చేయగా ఆ తెగులు ఆగిపోయెను. మరి దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం చూస్తే దేవుని స్తుతించుటకైన ఉపదేశము, జనులు తిరుగుబాటు స్వభావము, దేవుని కనికర స్వభావం గురించి మనం చూస్తూ ఉన్నాం. తిరుగుబాటు చేసినటువంటి జనులుగా ఉన్నటువంటి మనము కనికరం పొందుకునేటటువంటి జనులుగా మార్పు జరగాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఏబు గ్రంథము 33వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చూస్తే, వ్యాధి చేత మంచమెక్కుట వలన ఒకని ఎముకలలో ఎడతెగని నొప్పులు కలుగుట వలనను వాడు శిక్షణము నొందును. ఆరోగ్యం బాగలేకపోతే కూడా, మంచం మీద నుంచి లేవలేకపోతే కూడా శిక్ష నొందును అనేటటువంటి విషయాన్ని గుర్తు చేయబడుతూ ఉన్నది. సామెతలు 11వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చూద్దాం. సామెతలు 11:21 నిశ్చయముగా భక్తిహీనునికి శిక్ష తప్పదు, నీతిమంతుల సంతానము విడిపింపబడును. నిశ్చయముగా భక్తిహీనునికి శిక్ష తప్పదు, నీతిమంతుల సంతానము విడిపింపబడును. ఇర్మియా గ్రంథము 49వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూద్దాం. ఇర్మియా గ్రంథము 49, 12వ వచనాన్ని చూద్దాం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, న్యాయము చేత ఆ పాత్రలోని త్రాగను రానివారు నిశ్చయంగా దానిలోని త్రాగుచున్నారే. నీవు మాత్రము బొత్తిగా శిక్ష నొందకపోవుదువా? శిక్ష తప్పించుకొనక నీవు నిశ్చయముగా త్రాగుదువు.
శిక్ష కోపాగ్ని పాత్ర గురించి, శిక్ష దుష్టులకు రాబోతుంది అనేటటువంటి విషయాన్ని ఈ యొక్క ఇర్మియా గ్రంథంలో సెలవివ్వబడుతూ ఉన్నది. అలాగునే సామెతలు 6వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చూద్దాం ప్రిలారా. సామెతలు 6:29. 6వ అధ్యాయము 29వ వచనము. తన పొరుగువాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనమగును, ఆమెను ముట్టువాడు శిక్ష తప్పించుకొనడు. తప్పకుండా శిక్ష తప్పించుకోవడానికి అవకాశం లేదు. కాబట్టి అలాంటి ఆలోచన ఎవరికైనా ఉంటే అవి మినాయింపు చేసుకోవాల్సిందిగా దేవుని వాక్యము గుర్తు చేయబడుతూ ఉన్నది. ఏహెచ్కేల్ గ్రంథము 22వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూసినప్పుడు, నీకు నీవే శిక్ష తెప్పించుకొంటివి, శిక్ష సంవత్సరములు వచ్చుటకు నీవే కారణమైతివి. కాబట్టి అన్ని జనములలో నిందాస్పదముగాను సకల దేశములలో అపహాస్యాస్పదముగాను నిన్ను నియమించుచున్నాను. నీకు నీవే శిక్ష తెప్పించుకొంటివి, మనకు మనమే శిక్షను తెప్పించుకుంటిమి. యూదుల పాపముల గురించి రాయబడి ఉన్నది. కాబట్టి మనకు మనమే ఈ యొక్క శిక్షను తెప్పించుకునేటటువంటి వారిగా మనం ఉండవద్దు, అందులోకి వెళ్ళి తప్పించుకునేటటువంటి వారిగా మనం ఉండాలని చెప్పి దేవుని వాక్యము గుర్తు చేయబడుతూ ఉన్నది. యోబు గ్రంథము 19వ అధ్యాయము 29వ వచనాన్ని చూద్దాం. యోబు గ్రంథము 19వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చూద్దాం. 19:29. మీరు ఖడ్గమునకు భయపడుడి, తీర్పు కలుగునని మీరు తెలుసుకొనున్నట్లు ఉగ్రతకు తగిన దోషములను శిక్ష నియమింపబడును. కాబట్టి ఉగ్రత తప్పదు, శిక్ష తప్పదు. కాబట్టి జాగ్రత్తగా ఉండమని చెప్పి గుర్తు చేయబడుతుంది. తన స్నేహితులు దయలేని తనమునకు విరోధముగా యోబు ఫిర్యాదు గురించి మనము చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా పునరుత్థానమందు యోబుకు కలిగిన విశ్వాసం, ఆయన మరణంలోను కూడా దేవుణ్ణి ఎంబడించినటువంటి కుమారునిగా ఉంటూ ఉన్నాడు. 18వ అధ్యాయము యోబు గ్రంథము 20వ వచనాన్ని చూసినప్పుడు, తర్వాత వచ్చిన వారు వారి మీద పడిన శిక్షను చూసి విస్మయమొందుదురు, పూర్వముండిన వారు దానిని చూచి దిగులు పడుదురు. శిక్ష రాకముందు జాగ్రత్త పడడము చాలా మంచిది. శిక్ష వచ్చిన తర్వాత జాగ్రత్త పడినా లాభం లేదు అనేటటువంటిది మనం గమనించాలి. శిక్ష నుంచి తప్పించుకోవడానికి మనకు అవకాశం ఇప్పుడే ఉంది, దాన్ని మనం పోగొట్టుకోకూడదు. మనిషి బ్రతికుండగానే వాటిని సరి చేసుకోవాలి. మరి దేవుని దగ్గర అబద్ధములను, మోసమును ఆయన దగ్గర ఏది మరుగై ఉండదు. మన హృదయం అనేటటువంటి దేవుని వాక్యము గుర్తు చేయబడుతూ ఉన్నది. సామెతలు 15వ అధ్యాయము 5వ వచనాన్ని చూసినప్పుడు, మూఢుడు తన తండ్రి చేయు శిక్షను తిరస్కరించును, గద్దింపునకు లోబడువాడు బుద్ధిమంతుడగును. మూఢుడు తన తండ్రి చేయు శిక్షను తిరస్కరించును, కాబట్టి వాడు మూఢుడుగానే నిలబడిపోతాడు. గద్దింపుకు లోబడిన వాడు శిక్షకు మరి ఉపయోగకరంగా, అంటే మళ్ళీ చదువుదాం ఆ మాట. గద్దింపునకు లోబడువాడు బుద్ధిమంతుడగును. సామెతలు 3వ అధ్యాయము 11వ వచనాన్ని చూస్తే, నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుకవద్దు. దేవుడు శిక్షించినప్పుడు తిరస్కరించకూడదు అని చెప్పి దేవుని వాక్యము గుర్తు చేయబడుతూ ఉన్నది. మరి 19వ అధ్యాయము సామెతలు 5వ వచనాన్ని మనం చూస్తే, కూటసాక్షి శిక్ష నొందకపోడు, అబద్ధములాడువాడు తప్పించుకొనడు. మరి శిక్ష నొందక తప్పదు అని చెప్పి దేవుని వాక్యము గుర్తు చేయబడుతూ ఉన్నది. యోబు గ్రంథము 5వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూద్దాము. 5:17. దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు, కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను
తృణీకరింపకుము. దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు. కాబట్టి ఆ గద్దింపును మరి నిర్లక్ష్యము చేయవద్దు అని చెప్పి దేవుని వాక్యము గుర్తు చేయబడుతూ ఉన్నది. మరి ఎప్పుడైతే అలా నిర్లక్ష్య స్వభావం కలిగి మనం ఉంటామో అది శిక్ష తప్పదు అని చెప్పి దేవుని వాక్యం గుర్తు చేయబడుతుంది. మీకా గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూస్తే, ఆలకించుడి, యెహోవా పట్టణమునకు ప్రకటన చేయుచున్నాడు. జ్ఞానము గలవాడు నీ నామములను లక్ష్యపెట్టును. శిక్షను నిర్ణయించిన వానిని గురించిన వార్తను ఆలకించుడి. మరి ఆలకించుడి, యెహోవా పట్టణమునకు ప్రకటన చేయుచున్నాడు. జ్ఞానము గలవాడు నీ నామమును లక్ష్యపెట్టును. జ్ఞానం కలిగినటువంటి వాడు నామమును లక్ష్య పెడతాడు, శిక్షను తప్పించుకుంటాడు అని చెప్పి గుర్తు చేయబడుతూ ఉన్నది. కాబట్టి మరి నిర్లక్ష్య ధోరణితో ఉండవద్దని గుర్తు చేయబడుతూ ఉన్నది. మరి సామెతలు 28వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చూద్దాం. 20వ వచనము. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. ధనవంతుడగుటకు ఆతురపడువాడు శిక్ష నొందక పోడు. మరి నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా వస్తాయి. మరి ఎందుకొరకు మన ప్రయాసము, మన ప్రయత్నము అని అంటే, మనము బాగుండాలి, మన సమాజం బాగుండాలి, మన కుటుంబం బాగుండాలి, సంఘం బాగుండాలి. మంచిని కోరుకోవడము చాలా శ్రేయస్కరం. ఆ మంచి ఎలా వస్తుంది అని అంటే, మన హృదయం నిండి ఉన్న ప్రకారంగా నోరు మాట్లాడుతుంది. అలాగనే దేవుని యొక్క దీవెనలు, దేవునితో మనం నమ్మకంగా ఉంటే మన కుటుంబాలు ఆశీర్వదింపబడతవి అని చెప్పి దేవుని వాక్యము గుర్తు చేయబడుతూ ఉన్నది. కాబట్టి మనము ఎప్పుడు కూడా నిర్లక్ష్య ధోరణితో మనం ఉండవద్దు. సామెతలు 19వ అధ్యాయము 9వ వచనాన్ని చూసినప్పుడు, కూట సాక్షి శిక్ష నొందకపోడు, అబద్ధములాడువాడు నశిస్తాడు అని చెప్పి దేవుని వాక్యము గుర్తు చేయబడుతున్నది. యోబు గ్రంథము 23వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూద్దాము. యోబు గ్రంథము 23వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూద్దాము. అప్పుడు యథార్థవంతుడు ఆయనతో వ్యాజ్యమాడను వచ్చును. కావున నేను ఎన్నటికీ నా న్యాయాధిపతి వలన శిక్ష నొందక పోదును. అప్పుడు యథార్థవంతుడు ఆయనతో వ్యాజ్యమాడవచ్చును. కావున నేను ఎన్నటికీ నా న్యాయాధిపతి వలన శిక్ష నొందక పోదును. దేవుని ముందు నిలబడుటకు యోబు ఆశపడెను. దేవుడు అతనికి కరుణ చూపిస్తాడని అతడు విశ్వాసం ఉంచెను. ఏం చేస్తున్నాడు? దేవుని ముందు నిలబడుటకు యోబు ఆశపడుతూ ఉన్నాడు. అలాగనే దేవుడు అతనికి కరుణ చూపిస్తాడని అతడు విశ్వాసం ఉంచెను. ఆయన ఏ విధంగా అయితే ఆశించాడో దేవుడు నిజంగా కూడా ఆయన మొరను విన్నాడు అనేటటువంటిది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇర్మియా గ్రంథము 49వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూద్దాము. ఇర్మియా గ్రంథము 49 12వ వచనాన్ని చూద్దాం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, న్యాయము చేత ఆ పాత్రలను త్రాగను రానివారు నిశ్చయముగా దానిలోని త్రాగుచున్నారే. నీవు మాత్రము బొత్తిగా శిక్ష నొందకపోదువా? శిక్ష తప్పించుకొనక నీవు నిశ్చయముగా త్రాగుదువు. శిక్ష దేవుడు విధించినప్పుడు అది పొందక మనం తప్పించుకోవడానికి వీలు లేదు. 31వ అధ్యాయము ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 11వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. 31:11. యెహోవా యాకోబు వంశస్థులను విమోచించుచున్నాడు, వారికంటే బలవంతుడైన వాని చేతిలో నుండి వారిని విడిపించుచున్నాడు. మరి బలవంతులైనటువంటి వారిని కూడా
దేవుడు ఏం చేస్తున్నాడు? ఈడిపిస్తూ ఉన్నాడు. 28వ వచనాన్ని చూస్తే, వారిని పెళ్ళగించుటకును, విరగగొట్టుటకును, పడద్రోయుటకును, నాశనము చేయుటకును, హింసించుటకును నేనెలాగు కనిపెట్టి ఉంటినో అలాగే వారిని స్థాపించుటకును, నాటుటకును, కనిపెట్టుట ఎందును కనిపెట్టి ఉందును. ఇదే యెహోవా వాక్కు. దేవుడు ఎన్నోసార్లు కనిపెట్టుచూ ఉన్నాడు మనల్ని. కానీ మనం మాత్రము ఆ యొక్క కనిపెట్టును మర్చిపోతూ ఉంటున్నాము. అందుకనే దేవుడు బాధపడుతూ ఉన్నాడు. అయ్యో, ఈ మనుషులకు నేను ఎంత చేసినప్పటికి కూడా వారి ఉద్దేశాలు, ఆలోచనలు మార్పు జరగడం లేదు కదా అని బాధను గుర్తు చేస్తూ ఉంది వాక్యం అంతా కూడా. సామెతలు 15వ అధ్యాయము 32వ వచనాన్ని చూసినప్పుడు, శిక్ష నొందనొల్లని వాడు తన ప్రాణము తృణీకరించును, గద్దింపును వినువాడు ఇవేకి అగును. శిక్షను అంగీకరించిన వాడు వివేకి అవుతాడని చెప్పి దేవుని వాక్యము గుర్తు చేయబడుతూ ఉన్నది. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూస్తే, 6వ అధ్యాయం 6వ వచనము, సైన్యములకు అధిపతి అగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, చెట్లను నరికి యెరూషలేమునకు ఎదురుగా ముట్టడి దిబ్బ కట్టుడి. ఈ పట్టణము కేవలము అన్యాయమును అనుసరించి నడుచున్నది గనక శిక్ష నొందవలసి వచ్చెను. ఈ పట్టణము శిక్ష నొందవలసి వచ్చెను అనేటటువంటి విషయాన్ని గుర్తు చేయబడుతూ ఉన్నది. కాబట్టి శిక్ష నుండి తప్పించుకోవడానికి మనకు ఎటువంటి అవకాశములు లేవు అని అనుకోకుండా పశ్చాత్తాపం పడ్డానికి, దేవుని ఉగ్రతను తప్పించుకోవడానికి, దేవుని దగ్గరికి చేరడానికి మనము ఉన్నాము. పాత నిబంధనలో ఆనాడు యెహోవా దేవుడు ఏ విధంగా అయితే ప్రజలను చూసి బాధపడ్డాడో, ఆ యొక్క శిక్షలను పెట్టి ఉన్నాడో, అనేక సార్లు ఆయన వాటిని ఆపివేసి ఉన్నాడు, కొట్టివేసి ఉన్నాడు. అయినా ఈ ప్రజలు మారనొల్లక ఉంటూ ఉన్నారు. కాబట్టి శిక్ష తప్పదు అని చెప్పి పదే పదే దేవుని వాక్యము గుర్తు చేయబడుతూ ఉన్నది. పాత నిబంధనలో ఉన్నటువంటి శిక్షలను మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అలాగునే ముందుకు కొనసాగుతూ ఉంటూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్య ప్రకారంగా మన జీవితాలు ఆశీర్వాదకరంగా మారాలి అనంటే దేవుని యందు మనము భయభక్తులు కలిగి దేవుని చిత్తాన్ని జరిగించేటటువంటి వారిగా యేసు ప్రభువారి దగ్గరికి, యేసు ప్రభువారు అన్నారు, నేనే మార్గమును, సత్యమును, జీవము, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడును రానేరాడని వాక్యం సెలవిచ్చి ఉంటున్నది. కాబట్టి మన పాపముల నుంచి విడుదల కలిగించడానికి యేసు ప్రభువారిని లోకానికి తండ్రి అయిన దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ప్రియకుమారుని లోకానికి పంపించి ఉన్నాడు. కాబట్టి నిర్లక్ష్యంగా మనం ఉండకుండగా, ఇంకా ఆలస్యం అవుతుంది కదా, నేనే గొప్పవాడిని కదా, నాకు రాలేదు కదా, నేను పాపం చేసినప్పటికి కూడా వేగంగా రాలేదు కదా అని అనుకొని నిర్లక్ష్యంగా ఒకవేళ మనం ఉంటే ఎప్పుడు ఏం సంభవించినో మనకు తెలియదు. రేపు ఏం సంభవించినో మీరు ఎరగరు గనక కొద్దిసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వాళ్ళం. కాబట్టి ఈ లోకంలో ఉన్నప్పుడే శిక్షలను తప్పించుకోవడానికి, తప్పును ఒప్పుకోవడానికి, క్షమాపణ కోరుకోవడానికి, పశ్చాత్తాపం నొందడానికి, క్రీస్తు మన నిమిత్తం ఆయన హింస పొందాడు, శ్రమ పొందాడు, మరణం పొందాడు మన పాపముల నిమిత్తం అని చెప్పి జ్ఞాపకం ఉంచుకొని దేవుని చిత్తాన్ని మనం అందరము జరిగిద్దాం. ప్రియులారా, చిన్ని ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ రాత్రి కాలమందు ఎన్నో వాక్యాలను పరిశీలన చేసుకొని రాసుకొని గుర్తుపెట్టుకున్నప్పటికీ కూడా నైనా మీ చిత్త ప్రకారంగా ఈ రాత్రి కాలమందు శిక్ష గురించి మేము తెలుసుకోవాల్సినదిగా ఉంటూ ఉన్నది. కాబట్టి నైనా ఇందులో ఉన్నటువంటి భావాలు, అర్థాలు మా హృదయానికి హత్తుకొని అర్థం చేసుకొని నైనా ఆ ఉగ్రతకు పాలు కాకుండా మీ మేలు చేత తృప్తి పొందడానికి సహాయం చేయమని మీ కుమారుని ద్వారా మాకు రక్షణ అనుగ్రహించినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ
ఈ మనవులు మీ కుమారుడు మా ప్రాణరక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో బ్రతిమాలి అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికి ప్రభు నామమున వందనాలు.